ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ కూడా చాలా పట్టుదలగా ఉంది. గెలుపుపై ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ రెడ్డికి తెలుసుకుందాం. నరేష్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత కీలకం. ఈ ఎన్నికలో గెలిచి తిరిగి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది అన్న సంకేతాలని పంపాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుంటే రానున్న స్థానిక సంస్థలు కావచ్చు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి పార్టీని గాడిలో పెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. అన్నిటికీ మించి ఈ ఉప ఎన్నికకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కంటే ఇద్దరికంటే ముందే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, ప్రచార గోదాలో కూడా పూర్తి స్థాయిలో నిజానికి చెప్పాలంటే ఒక్కొక్క ఓటర్ను ప్రతి ఇంటిని కూడా ఎక్కువసార్లు టచ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కొక్కరు కనీసం 3 సార్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడగాలనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. వాళ్ళ టార్గెట్ కూడా రీచ్ అయ్యారు. సో అందరికంటే అభ్యర్థిని ముందే ప్రకటించారు. షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడం పూర్తి స్థాయిలో మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, అందరూ కూడా రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న నాయకులంతా కూడా జూబ్లీహిల్స్ని చుట్టేశారు. సో ఇందులో ముఖ్యంగా కేటీఆర్ అన్ని తానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే వ్యవహరించాడు. ఇక ముఖ్యంగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద, ఎన్నికల హామీల మీద ఆశలు పెట్టుకుంది. అదేవిధంగా అక్కడ క్యాండిడేట్ ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో ఆయన వ్యక్తిగతంగా ఉన్న అక్కడ పేరును కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక హైడ్రా మీద కూడా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రాతో నిరుపేదలు నష్టపోయారనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. మొదటి నుంచి కూడా హైడ్రాను బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఎన్నికల ప్రచారంలో హైడ్రా గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. హైడ్రా బాధితులను కలిశారు. హైడ్రా బాధితులు కలిసి కేటీఆర్, హరీష్ రావు లాంటి సీనియర్ నాయకులు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. సో హైడ్రా బాధితులు అనేక మంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే హైడ్రాను మరింత ఉధృతం చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న పేదలను నష్టం చేకూరుస్తారనే ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇక 6 గ్యారెంటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు కావచ్చు, అనేక వాటిని ఓటర్లకు తెలియజేసే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అదే సమయంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేజీలు వేసుకుని ఒక అంచనాకు వచ్చిన తర్వాతే తమకు ఓటు వేయాలనేది వీళ్ళు ప్రధానంగా ఓటర్లను అడిగిన పరిస్థితి. ఇక ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించి గ్రేటర్లో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టుంది. గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక రకంగా జీహెచ్ఎంసీ పరిధిలో అంటే రెస్ట్ ఆఫ్ తెలంగాణ, గ్రామీణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటే జీహెచ్ఎంసీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్కి పట్టం కట్టారు. సో ఈ అంశం మీద కూడా కాస్త బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జీహెచ్ఎంసీలో తాము చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం కాబట్టి ఓటర్లు తమను ఆశీర్వదిస్తారు, తమకు అవకాశం ఇస్తారనేది బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. ఇదే అంశాన్ని తమ ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక మాగంటి గోపీనాథ్ అభ్యర్థిత్వం ఆయన కొంత సానుభూతి కూడా కలిసి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. 2014, 2018, 2023 వరుసగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఏదైతే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఆయన పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. సో ఈ అభివృద్ధి కూడా ఏదైతే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా తమకు కలిసి వస్తాయనేది వాళ్ళు నమ్ముతున్న మాట. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ అన్ని అంశాలను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక అటు హరీష్ రావు కొన్ని రోజులు ప్రచారానికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నప్పుడు కూడా ఆఖరి 3 రోజులు చాలా విస్తృతంగా హరీష్ రావు ప్రచారం చేశారు. ఇక కేటీఆర్ అయితే కాలుకి బలపం కట్టుకుని పెద్ద ఎత్తున అన్ని తానే వ్యవహరించారు. కేటీఆర్ సభలకు చాలా పెద్ద ఎత్తున వాస్తవానికి 6 డివిజన్లు ఏదైతే జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 6 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్లో కూడా కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు, కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. సో ఆయన ప్రసంగాలకు, ఆయన మీటింగ్స్కు పెద్ద ఎత్తున జనాలు కూడా తరలి వచ్చారు. సో ఇది కూడా తమ గెలుపుకు ఉపయోగపడుతుంది, ఒక సంకేతంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. ఇక అన్నిటికీ మించి ప్రచారం అంతా కూడా ముగిసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ప్రచారం ముగిసినప్పటి నుంచి ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. దానికి ధీటుగా కూడా బీఆర్ఎస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టింది. ఒక గడిచిన 2-3 రోజులుగా కూడా ఈ అంశం మీద పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తారు. బూత్ ఏజెంట్లు కూడా ఈరోజు ఒక దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే రేపు 407 బూతుల్లో బూత్ ఏజెంట్లది కీలక పాత్రగా ఉంటుంది. సో బూత్ ఏజెంట్లు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటి ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాన్ని గెలుపొంది మళ్ళీ తిరిగి గాడిలోకి రావాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇక రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.